బీఆర్ఎస్ కథ ముగిసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరు కావడం ఖాయమన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. వినోద్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కరీంనగర్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్నారు ఆది శ్రీనివాస్. మీ ప్రతిమ టాకీస్ తెల్లారులో అట్టపెట్టెల్లో దొరికిన 6,66,00,000 మాయి కావాలని ప్రమాణం చేయగలుగుతారా మీరు అడుగుతున్నా. మా డబ్బు కాదు, మా ఉమ్మడి డబ్బు కాదు. రాబోయే ఎన్నికల్లో నేను ఎంపీగా పోటీ చేసిన కోసమే నా బంధువులు నేను కలిసి అక్కడ దాచుకున్నామని చెప్పండి తప్పు అని చెప్పి ప్రమాణం చేయగలుగుతూ ఉంటారు. మీరు ఎన్నికల్లో డబ్బుతో గెలవాలని చెప్పినటువంటి మీకు ప్రజలు తగిన రీతిలో 100 రోజుల కింద బుద్ధి చెప్పారు. రాబో రోజులు కూడా తగిన రీతిలో మీకు బుద్ధి చెప్తారు. డబ్బును కాళేశ్వరాన్ని కామధేనుగా చేసుకొని విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంది అవినీతి అక్రమాల ద్వారా ప్రజలకు పోయింది. కాబట్టి ఈ లోక్సభ ఎన్నికల్లో ఈ 17 సీట్లలో ఒక్క సీటు కూడా మీకు రాదు. అసలు మీరు థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. శుద్ధ పూస మాటలు మానుకోవాల్సిందిగా వినోద్ కుమార్ కు చెప్తా ఉన్నాం. గతంలో ఎందుకు మీ కేసీఆర్ ఫ్యామిలీకి శుద్ధ పూస మాటలు చెప్పలేదు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, వైఎస్ఆర్, సిపిఐ, సిపిఎం మొత్తం మంది ప్రతిపక్ష నాయకులు, ఒక ఎంఐఎం, బీజేపీ అందరికి కలుపుకున్నప్పుడు తప్పని ఎందుకని అడుగుతున్నా. ఇప్పుడు స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలని అంటాడు. 2014లో స్పీకర్ గా ఉన్న మధుసూదనాచారి గారికి ఎందుకు చర్యలు తీసుకోమని చెప్పలేరు 23 మంది ఎమ్మెల్యేల మీద. 2018లో స్పీకర్ గా ఉన్న పోచారి శ్రీనివాసరెడ్డి పైన ఎందుకు ఒత్తిడి చేయలేరు వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోమని? అంటే మీకొక రూలు, మాకొక రూలా? రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు తెలుసు. సందర్భాన్ని బట్టి మా నాయకుడు 100 రోజుల పరిపాలన అయిపోయిన తర్వాత పీసీ అధ్యక్షుడు హోదాలో గాంధీ భవన్ లో ఒక గేటు తెరిచినట్టునే ఇంత బెంబెలెత్తిపడుతుంది. మొత్తం గేటు తెరిస్తే మీ టీఆర్ఎస్ పార్టీ ఖాళీ. తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన మీరు భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న రోజే మీకు తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయింది. అందుకే మొన్నటి ఎన్నికల్లో మీకు ఓటమి. మహారాష్ట్రకు డబ్బులు ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడికో పోయి మీరు తెలంగాణ సొమ్మంతా కూడా దానం చేసిన ప్రజలకు వెళ్లింది. కాబట్టి ఈ రోజు మీకు గతి